శనివారం వీకెండ్ రాత్రి ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లోంచి టేస్టీ తేజాని ఎలిమినేట్ చేసి అవతల పడేశారు. నా దృష్టిలో పర్సనలీ విముక్తుడయ్యాడు. అమ్మయ్య, తేజ ఇప్పటికైనా గాలి పీల్చుకుని నార్మల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. మేడం నా బ్రెయిన్కి అందని విషయం, ఫోన్లు తీసేసుకుని ఫ్యామిలీ నుంచి దూరం చేసి, అంటే ఏ ఉంటే అక్కడికి వెళ్ళి అన్ని రోజులు అక్కడ సరే సారీ టార్చర్ కానీ వాట్ ఎవర్ టార్చర్ ఉందా లేదా లైఫ్లో ఒక్కసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది నేను నమ్ముతా. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఒక ప్రాపర్ ఓట్ బ్యాంక్ అనేది బాధ లేదా? డబ్బులు బాగా ఇచ్చారా? మోస్ట్ ఫేవరెట్ మీ కో కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఈసారి? ఇప్పుడు ఈ సీజన్లో అయితే అవమానాలంటే ఎలాంటివి? నువ్వు ఆడలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పరిగెత్తలేవు, యు ఆర్ జీరో ఇన్ ద గేమ్, హూ ఆర్ యూ టు వాట్? అంటే ఇది వరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే. వీళ్ళకి వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి వీళ్ళకి ఏదో ఏదో అది. మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు? ఇంతవరకు ఎలిమినేట్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సోనియా ఆకుల మధ్యలో ఎలిమినేట్ అవునండి, ఏమనిపించింది? ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మనిషి హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. శనివారం వీకెండ్ రాత్రి ఏం జరిగిందంటే బిగ్ బాస్ హౌస్లోంచి టేస్టీ తేజాని ఎలిమినేట్ చేసి అవతల పడేశారు. నా దృష్టిలో పర్సనలీ విముక్తుడయ్యాడు. అమ్మయ్య, తేజ ఇప్పటికైనా గాలి పీల్చుకుని నార్మల్ అవుతాడని నేను అనుకుంటున్నాను. బట్ యాక్చువల్లీ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది? అంతకు పూర్వం జబర్దస్త్ స్కిట్స్తో పాటు ఎన్నో విధాలుగా తన టాలెంట్ ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చిన తేజ తదుపరి ప్రయాణం ఏంటి? బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ సరిగ్గా పెట్టారా లేదా? ఇంకా బాగా చూసుకున్నారా లేదా? కాంట్రవర్సీస్ ఎందుకు తేజకు మాత్రం వచ్చాయి? అన్ని విషయాలు అడగబోతున్నాం. తేజ మేడం కాంట్రవర్సీలు ఏమి రాలేదండి. వచ్చాయి చాలా నస పెట్టారు, బాగా అల్లరి చేశారని ఒక పేరు వచ్చింది మీకు, నిజమా కదా? అల్లరి ఆబ్వియస్లీ ఉంటుంది మేడం. అంతేనా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సీరియస్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో టీవీ ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో ఫాలో అవుతూ ఉంటాము. మీరు చేసే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉంటాం. అండ్ నిన్న మీ టీం వాళ్ళు ఫోన్ చేసి స్వప్న గారితో, అంటే బేసిక్ ఈరోజు నేను ఊరు వెళ్ళాలి, ఊరు వెళ్ళే ప్రోగ్రామ్ కూడా ఉంది. సార్ స్వప్న గారు అన్నారు ఓకే డన్, ఈరోజు మార్నింగ్ కన్ఫర్మ్ చేద్దామని అనగానే వచ్చేసారు మేడం. ఏమన్నావు బాబు? సీరియస్లీ మేడం మీకోసమే వచ్చాను ఈ పూట. నేను కూడా మీకోసమే ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను పిలిచి నాతో మాట్లాడదామని చెప్పి మీకు అనిపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. తేజ, నాకు ఆల్వేస్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా నాకు ఆతృత తెలుసుకోవాలి అక్కడ ఎక్స్పీరియన్సెస్ ఏంటని. ఎందుకంటే నాకు అసలు నా బ్రెయిన్కి అందని విషయం, ఫోన్లు తీసేసుకుని ఫ్యామిలీ నుంచి దూరం చేసి, అంటే ఏ ఉంటే అక్కడికి వెళ్ళి అన్ని రోజులు అక్కడ సరే సారీ టార్చర్ కానీ వాట్ ఎవర్ టార్చర్ ఉందా లేదా అక్కడ? ఇట్స్ నో టార్చర్ మేడం, అది ఆబ్వియస్లీ అదొక ఫీలింగ్ అంతే. లైఫ్లో ఒక్కసారి వచ్చే ఎక్స్పీరియన్స్ అనేది నేను నమ్ముతా. నా అదృష్టం నాకు 2 సార్లు వచ్చింది. లాస్ట్ సీజన్ వచ్చింది, ఈ సీజన్ వచ్చింది. నాకు అది మంచి ఎక్స్పీరియన్స్. నేను దాంతో చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్ ద్వారా. ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? ఒక ప్రాపర్ ఓట్ బ్యాంక్ అనేది ఆ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నాకు తక్కువగా ఉంది. దట్స్ వై నేను ఎలిమినేట్ అయ్యాను. అంతే. బాధ లేదా? లేదండి, సీరియస్లీ. అంతేనా? నేను లాస్ట్ టైము ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఫ్యామిలీ వీక్. మా అమ్మగారు ఇంట్లోకి రాలేదని చెప్పి మనసులో పెట్టేసుకున్నా. అది నన్ను సంవత్సరం పాటు వెంటాడింది. ఇప్పుడు కూడా మా అమ్మ వచ్చేసింది, ఇంకా నేను టాప్ 5కి వెళ్ళాలి, విన్ అవ్వాలి అట్లా పెట్టేసుకున్నాను అనుకోండి, జరగకపోతే మళ్ళీ నా వెంటాడుతూ ఉంటుంది. లేదు, తేజగాడు ఎప్పుడు వచ్చిన దాంతో సంతృప్తి పడాలని చెప్పి తెలుసుకున్నా. అంతేనా? అంతే మేడం. ఇప్పుడు లాస్ట్ టైం నేను బాధపడిన దానికి 1 year నేను స్ట్రగుల్ అయ్యాను. అవునవును, అమ్మని రానివ్వలేదు కదా, నాగార్జున గారు రానివ్వలేవు అని చెప్పారు కదా అప్పుడు. దానికి అంత స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయిపోయా ఇది జరగాలి అని పెట్టుకున్నా. జరగకపోతే బాధపడ్డా దారుణంగా. అప్పుడు నాకు దీని ద్వారా ఏం తెలిసిందంటే మన ప్రయత్నం చేద్దాం, జరిగితే ఓకే, జరగకపోతే ఓకే, ఎక్కువ తీసుకోకూడదు హార్ట్గా అనేది తీసుకున్నా. అందుకే ఎలిమినేట్ అయిపోయినా చాలా ఫ్రీగా హ్యాపీగా వచ్చా. బయటకు చెప్పింది ఏంటంటే నేను ఇంట్లోకి ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చా, అమ్మని ఇంట్లోకి తీసుకురావాలి అని. అమ్మ ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 వారాలు ఉన్నా, టార్గెట్ సక్సెస్ అయిపోయింది, సక్సెస్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చా. అంతే. మొత్తం ఎన్ని వారాలు ఉన్నారు ఈసారి? 8 వారాలండి. చాలా పెద్ద టైం. బేసిక్గా లాస్ట్ టైం 9 వారాలు ఉన్నా,
9 వారాల కన్నా 8 వారాలు నాకు అసలు మామూలుగా కాదు. మీరు అలా 2 సార్లు ఎలా ఇన్ అండ్ అవుట్ అయ్యారు 2 సీజన్స్ లో? అప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ వెళ్ళారు. అవునవును, వైల్డ్ కార్డ్ ద్వారా ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎక్స్ కంటెస్టెంట్స్ ని, అంటే ఆల్రెడీ ఒక్కసారి బిగ్ బాస్ వచ్చిన కంటెస్టెంట్స్ మళ్ళీ తీసుకోవాలా. అదే అంటున్నాను, మీకు ఎలా వచ్చింది అదృష్టం అని. బిగ్ బాస్ తలుచుకున్నాడు, అవకాశం ఇచ్చాడు, వెళ్ళిపోయాను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇంతకీ మీ జీవితంలో బిగ్ బాస్ ఎవరు తేజ? ఎప్పటికీ అమ్మే బిగ్ బాస్ నాకు. అమ్మాయినా? సో వచ్చిన తర్వాత మేడం బయటకు వచ్చాక ఎలిమినేట్ అయ్యి ఫస్ట్ ఏం చేశారు? మీకు చెప్పారు మీరు ఎలిమినేట్ అయిపోయారని, బయటకు వచ్చారు. ఫస్ట్ మీరు చేసిన పని ఏమిటి? తినడమా, ఎవరిని ఫలానా వాళ్ళని చూడడమా? అదే లేదు, ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ ఉంటుంది. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఇలాగే తీసుకెళ్తారు. అదే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మన ఇంటికి పంపిస్తారు. నేను ఇంటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఒక 200 మంది జనాలు వచ్చి ఉన్నారు మా ఇంటికాడికి, మీడియా పర్సన్స్ వాళ్ళు వీళ్ళు. నేను చూసి ఓకే, ఫస్ట్ టైము నేను ఎక్స్పెక్ట్ చేయాల. లాస్ట్ టైం కూడా చాలా మంది వచ్చారు. నేను ఈసారి ఏమనుకున్నానంటే ఆల్రెడీ ఓసారి వెళ్ళొచ్చాడు, మళ్ళీ జనం ఎందుకు వస్తారులే, నా పాటికి నేను వెళ్ళిపోదాం అనే ఆలోచనతో ఉండగానే ఇంటికి దూరంగా ఒక 500 మీటర్స్ దగ్గర నుంచి రోడ్డు వారికి నుంచొని ఉన్నారు. అమ్మా మళ్ళీ వచ్చారు జనాలు అంటే పర్లా, మనం కాస్త అట్రాక్ట్ చేసాం, వీళ్ళు ఎంటర్టైన్ చేసామని అప్పుడు నమ్మకం వచ్చింది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫస్ట్ నేను ఆడియన్స్ని ఫేస్ చేయడం. అవును, అంతమంది అన్న తేజ అన్న బాగున్నావు అన్న బాగా ఆడావన్నా, ఈసారి టాస్క్లు ఆడాం, ప్రతి ఒక్కళ్ళు చెబుతుంటే నాకు భలే హ్యాపీ అనిపించింది. అట్లా 500 మీటర్స్ జనాలతో వాళ్ళే తీసుకెళ్లారు ఇంటి దాకా వెళ్ళాక ఆ మీడియా ఇంటరాక్షన్ అంతా అయిపోయిన తర్వాత మా మదర్ని ఫాదర్ని కలిసి వాళ్ళు సూపర్ హ్యాపీ. అడిగా అమ్మ ఎలా అనిపించిందంటే, హ్యాపీరా, నువ్వు అనుకున్నది చేసుకున్నావు, ఇంకా అంతకు మించి ఏం అవసరం, నువ్వు హ్యాపీ కదా అని అడిగింది అమ్మ. సూపర్ హ్యాపీ అన్న, ఇంకంతకంటే మాకేం కావాలి పా అని చెప్పి బైక్ వెళ్ళి కాస్త. నిజానికి తేజ మీకు అడ్వాంటేజ్ ఉండేది, బికాస్ మామూలుగా వెళ్లే ముందు ఫస్ట్ టైం వెళ్లే వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలిసినా తెలీదు. మీరు లాస్ట్ టైం వెళ్ళొచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. దానికి కూడా చెప్తే మేడం, ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా హెల్ప్ అయిందా? రూల్స్ అన్ని మారిపోయాయి ఈసారి మేడం. బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు M1 ఎగ్జామ్ లాంటిది, రెండోసారి వెళ్ళినప్పుడు M2 ఎగ్జామ్. 2 మ్యాథ్సే కాబట్టి 2 డిఫరెంట్ ఉంటుంది. సేమ్ క్వశ్చన్ పేపర్ రాదు, బట్ డిఫరెంట్ క్వశ్చన్ పేపర్, డిఫరెంట్ ఆన్సర్ రాదు. ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది మేడం. బిగ్ బాస్ సీజన్ 1లో నేను నేర్చుకున్నది, నేను వెళ్ళిన సీజన్ 7 ద్వారా నేను నేర్చుకుంది, మొహమాట పడకూడదు అండ్ అందరినీ సాటిస్ఫై చేయాలని ట్రై చేయకూడదు. అవును, ఈ 2 నేర్చుకున్నా నేను. అది ఓన్లీ బిగ్ బాస్ ద్వారానే నేర్చుకున్నా. నాకు ఇదివరకు మొహమాటం, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారని, సర్లే వాళ్ళకి ఇలా చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, ఆ సెన్స్ ఉండేది నాకు. సీజన్ 7లో ఈ 2, అరే మనం మనుషులం రా, అందరినీ సాటిస్ఫై చేయలేమురా, నువ్వెందుకు అందరినీ సాటిస్ఫై చేయాలని చూస్తావు అని నాకు నేను తెలుసుకున్నా. అండ్ దేనికి మొహమాట పడకూడదు, మొహమాట పడితే మనకు వచ్చే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి అనేది కూడా తెలుసుకున్నా. ఆ రెండింటిని ఈ సీజన్లో నేను ఇంప్లిమెంట్ చేశాను. రైట్. అండ్ ఈ సీజన్ ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే, వచ్చిన దాంతో సంతృప్తి పడు, అది రాలేదు ఇది రాలేదని ఏడిచ్చావాక, అదొకటి తెలుసుకున్నా. ఈ 3 నేను ఇప్పుడు లైఫ్లో ఇంప్లిమెంట్ చేయదలుచుకుంటాను. చాలు, అంతే. ఇవి నేర్చుకున్నానండి నేను. ఏం వంటలు చేశారు బిగ్ బాస్ హౌస్లో? చాలా చేశానండి బాబు. ఏంటి, పులిహార చేశాను, ఎగ్ ఫ్రైడ్ రైస్, బంగాళదుంప పోపు. అందుకే టేస్టీ అని వచ్చిందా మీకు? మేడం టేస్టీ అని పేరు ఎలా వచ్చింది? ఐ హ్యావ్ యూట్యూబ్ ఛానల్ మేడం. ఓ, టేస్టీ తేజ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు కుక్కు, చెఫ్ చేస్తాను, కానీ దాంట్లో చేసేది ఏంటంటే సినీ సెలబ్రిటీస్తో మూవీ ప్రమోషన్స్ చేస్తా. అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషలకు సంబంధించిన యాక్టర్లతో 150 పైగా యాక్టర్లతో మూవీ ప్రమోషన్స్ చేసిన ఏకైక యూట్యూబర్ నేను. ఫుడ్ వీడియోస్తో, అసలు ఫుడ్ వీడియోస్తో. మీ ఇంటర్వ్యూస్ అవన్నీ నేను కంపేర్ చేసుకోనండి, ఎందుకంటే మీరు చాలా మందిని చేసేసి ఉంటారు, అలా అని కాదు. కానీ ఒక ఫుడ్ వీడియోతో డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, కమెడియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ని కానీ మన తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దాకా 90+ మూవీస్ని ప్రమోట్ చేశా. ఫుడ్ వీడియోస్ అంటే ఎలాంటి ఫుడ్ వీడియోస్ మీకు ఏం నచ్చుతుంది? నేను అంటే వాళ్ళతో కూర్చుని, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కదా, నా పక్కన ఇంకో సెలబ్రిటీ, హీరో, హీరోయిన్, హోటల్కి వెళ్తాం, మేము ముగ్గురు కలిసి రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. రెస్టారెంట్కి వెళ్ళి ఆ రెస్టారెంట్లో ఏంటి వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అని మేము ముగ్గురు కలిసి టేస్ట్ చేస్తూ తినుకుంటూ వి విల్ చిట్ చాట్ అబౌట్ ద మూవీ, అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. భలే సూపర్ ఐడియా, భలే మీకు వర్కౌట్ అయిపోయింది. టాలెంట్ ఎలా వచ్చింది తేజ మీకు ఆ ఇన్స్పిరేషన్? బేసిక్గా నేను జబర్దస్త్లో అదిరే అభి గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారండి. దాంట్లో అన్న టీంలో నేను జస్ట్ 9వ వాడిగా 8వ వాడిగా ఎంటర్ అయ్యాను. ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ టైం పట్టింది నాకంటూ. ఒరే తేజ అనేవాడు ఒకటి చేస్తున్నాడు అట్రా. 2016లో వెళ్ళాను నేను అభి అన్న దగ్గరికి. నాకు 2018లో తేజ వీడు ఒకడు ఉన్నాడు అని చెప్పి జనాలకు తెలిసింది. 2 సంవత్సరాలు టైం పట్టింది జనాలకు తెలియడానికి. అరే ఒక టీంలో ఉన్నానని తెలియడానికే 2 సంవత్సరాలు టైం పడితే నాకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు టైం పట్టింది. ఆ టైంలో నేను జాబ్ చేస్తూ ఉన్నా. నేను TCSలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేస్తూ అభియాన్ దగ్గర జబర్దస్త్ కిట్లు చేస్తూ మేనేజ్ చేసేవాడిని. నాకంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ రావాలి, ఏం చేయాలి ఆలోచనతో అప్పుడే యూట్యూబ్ బూమ్ గట్టిగా ఉంది.
అంటే ముందు నుంచి ఉంది, మాకు అప్పుడే రిలీజ్ అయ్యాం. అప్పుడు మా జబర్దస్త్లో మహిదర్ అని ఉన్నాడు, అరే యూట్యూబ్ చేసుకోవడం మంచిగా ఉంటుంది అంటే, సరే యూట్యూబ్ చేద్దాం, ఏం పెట్టచ్చు కంటెంట్ అంటే, మనకి ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండ్ ఫుడ్ వీడియోస్ చేద్దాము అనే సెన్స్ వచ్చింది. నేను ఒక్కడనే కూర్చొని ఫుడ్ తినుకుంటూ ఉంటే ఎవరు చూస్తారు, నాతో పాటు ఏదైనా కంపెనీ సరదాగా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ తింటూ ఉంటాం కాబట్టి నా ఫ్రెండ్స్తోనే స్టార్ట్ చేశా. జబర్దస్త్ యాక్టర్లతో రా మన ఇద్దరం పోయి తిందాం సరదాగా అని చెప్పి కెమెరా పెట్టేవాడిని. అన్నం తింటా ఉండేవాళ్ళు మాట్లాడుకుంటాం, అవి పెట్టేశాను. అవి నెక్స్ట్ లెవెల్ రీచ్ వెళ్ళినాయి. అవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. వెళ్తూ సుదర్శనంతో, మన కమిడియన్ నెల్లూరు సుదర్శన్ గారు ఉన్నారు, ఆయనతో ఒక వీడియో చేసి అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. దాని తర్వాత యూవీ క్రియేషన్స్ నుండి గీతా ఆర్ట్స్ నుండి కాల్స్ వచ్చి మూవీ ప్రమోషన్స్ చేయి మా నువ్వు అని పిఆర్ఓలు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది మేడం జర్నీ. ఆ జర్నీ బిగ్ బాస్ సీజన్ 7 దాకా తీసుకెళ్ళింది. సీజన్ 7లో నేను చూపించిన పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చి సీజన్ 8లో కూడా మరొక అవకాశం వచ్చేలా చేసింది. మళ్ళీ పిలుస్తారా? ఎక్కువ కొడతారు, జనాలు కొడతారు ఈసారి. అంతేనా? 2 సార్లు విన్యాసాలు డన్ అయిపోయింది, చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలిందంటే కప్ అన్నాం అనుకోవచ్చు, పెట్టుకు కొడతారు. వద్దురా బాబు, మనకి వచ్చిన చాలు మూసు కూర్చో సంతృప్తి చెందే, సాటిస్ఫైడ్ అంతే. మోస్ట్ ఫేవరెట్ మీ కో కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో ఈసారి? ఇప్పుడు ఈ సీజన్లో అయితే రోహిణి గారు, అవినాష్ అన్న. సీరియస్లీ రోహిణి గారు నాకు అంతకుముందు ఆవిడ జస్ట్ ప్రొఫెషనల్గా తెలుసు అంతే, ప్రొఫెషనల్గా కో ఆర్టిస్ట్గా తెలుసు అంతేలే. కానీ ఈ సీజన్లోకి వచ్చినాక చాలా బాగా కనెక్ట్ అయిపోయారు మేడము. అండ్ చాలా అవమానాలు ఫేస్ చేశారు హౌస్లో. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఎవరైతే నువ్వు ఆడలేవు చేయలేవు అన్నారో వాళ్ళ మీద గెలిచి చూపించి మొత్తం అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలిచారు. అవమానాలు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మీ దృష్టిలో అవమానం అంటే ఏంటి? నువ్వు ఆడలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు పరిగెత్తలేవు, యు ఆర్ జీరో ఇన్ ద గేమ్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ. నువ్వు పోయినసారి వెళ్ళి నువ్వు టీవీలో సీజన్లో వెళ్ళి సీజన్లో కూడా నువ్వు కనపడం కూడా కనపడలేదు, నువ్వేం చేసావో అర్థమవుతుందని చెప్పి అన్ని మాటలు అన్నారు ఆవిడ్ని. కానీ అలా మిమ్మల్ని అంటే మీరు హర్ట్ అవుతారా? ఆబ్వియస్లీ హర్ట్ అవుతాం కదండి. అవుతాం, బట్ దాన్ని ఎలా తమాయించుకుంటారు? అక్కడ ఏమని చెప్పుకుంటారు? లేదు అహంకారం ఉండకూడదు, ఎవరన్నా ఒక మాట అన్నా కూడా మనం పడాలి అనే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం తెచ్చుకుంటారా లోపల? లేక ఆ టైంలో ఎవరైనా అంటే ఆబ్వియస్లీ మనం అనగలిగి మన దగ్గర మాట ఉంటే మనం చెబుతామండి. ఒకవేళ మనం చెప్పినా అర్థం కానప్పుడు అప్పుడు బాధ వచ్చింది. ఇప్పుడు తను కూడా ఆ మాటలన్నీ తీసుకున్నప్పుడు తను ఫైట్ చేసింది, కానీ అది ఎంత ఫైట్ చేసినా ఉండిపోద్దిగా ఆ బాధ అనేది. ఆ బాధని రెప్లిగా పెట్టి ఒక విజయం ఇచ్చింది ఆవిడికి. నేను ఆల్రెడీ హౌస్లో కూడా చెప్పాను, నాగార్జున గారితో చెప్పాను. ఆవిడ గెలిచినప్పుడు ఆ గెలుపును చూసి నా కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. బిగ్ బాస్లో ఇంతటి గొప్ప విజయం నాకు ఇప్పుడు లైవ్లో 2 గంటల పాటు మేడం. గేమ్ ఏంటంటే ఒక సీసా ఉండిద్ది, సీసా ఇన్ ద సెన్స్ ఇదేంది ఎట్లా ఊగుతారు మేడం, ఏంటిది సీసా? సీసా అదేనా? పైకి కిందకి ఈ పక్కనేమో ఒక కాలుతో బ్యాలెన్స్ చేయాలి, ఆ పక్కనేమో కుండలో ఇసుక పెట్టుకొని ఉంటారు, అది బ్యాలెన్స్ చేయాలి. నేను, రోహిణి గారు, ఇంకొక అబ్బాయి పృథ్వీ, ముగ్గురు ఉంచును. నేను ఒక అరగంట 40 నిమిషాల్లో నేను పడిపోయా. రోహిణి గారు ఈ లెగ్కి ఇంజూరీ సర్జరీ జరిగిన ఆ కాలుతో 2 గంటల పాటు బ్యాలెన్స్ చేశారు. తనకి స్ట్రెంగ్త్ ఏమీ కాదు, ఓన్లీ విల్ పవర్. వాళ్ళు నన్ను అన్నారు వాళ్ళ మీద గెలవాలనే పంతంతో గెలిచి చూపించారు. అందుకని నాకు అసలు దెబ్బంటే ఆవిడ మీద నా ఒపీనియన్ మారిపోయింది. దాని ఇదిరా గెలుపంటే అనిపించింది. ఒకవేళ అలా ఆడుతూ కింద పడిపోతే అవుట్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, అంత కొని తెచ్చి పెట్టుకునే ఇలాంటి, అంటే మనకి జీవితంలో ఏదో పనికొస్తాయి అనే ఒక కారణంతో ఇలాంటి టెస్టులు పెడతారా బిగ్ బాస్లో? మేడం మీకు ఎలా అర్థమైంది బిగ్ బాస్ అసలు? బిగ్ బాస్ అనేది నాకు పర్సనల్గా ఏంటంటే మేడం, ఎమోషన్స్ కంట్రోల్. నేను హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాను, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. రియల్ లైఫ్లో కానీ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ఎమోషన్స్ అనేవి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటేనే మన ఆలోచనలు మన ఆధీనంలో ఉంటాయి. ఇప్పుడు పీక్స్కి వెళ్ళినా కూడా కోపంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటాం, అది అప్పుడు కరెక్ట్ అనిపించచ్చు, తర్వాత తప్పు ఉండొచ్చు. మనం కృంగిపోయి అటువంటి టైంలో తీసుకుని ఉంటాం, అది తప్పే ఉండొచ్చు. అదే ఎమోషన్స్ని ఎప్పుడు మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, మన కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, మన ఆలోచనలు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది అనేది నేను నమ్ముతా. అలాంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కానీ, మన క్యారెక్టర్ల గురించి కానీ, ఈ రకంగా వీటన్నిటికీ మనం ఏంటి అనేది, ఇప్పుడు ఒక సీజన్కి వెళ్ళిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ ఒక జర్నీ చూసేస్తే వాడేంటి, ఎలా ఉంటాడు, ఎలాంటి వాడు అని చెప్పి ఆ వెళ్ళిన వ్యక్తికి తెలిసిద్ది, చూసే జనాలకి తెలిసిద్ది. ఇది పూర్తిగా A to Z. వాట్ ఈస్ తేజ అంటే జస్ట్ సీజన్ 7, సీజన్ 8 మనకు కూడా తెలిసిద్ది. ఎందుకంటే మనకు తెలియని సిచ్యువేషన్స్లో ఉంటాం ఇంట్లో. అటువంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఆలోచిస్తాం, మన మైండ్ ఎలా ఆలోచించిద్ది, దానికి మనం ఒకవేళ వచ్చిన దాన్ని మనం ఎలా తీసుకోగలం, రిప్లై ఎలా ఇవ్వగలం, వీటన్నిటిని ఏంటి మీ ఈ మొత్తం ఎక్స్పీరియన్స్లో మీరు తెలుసుకున్న, మీరు చిన్నవారే కాబట్టి మీ జీవితంలో
మీరు తెలుసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్ ఏమిటి తేజ? చెప్పాగా ఈ 3 నేర్చుకున్నాను బిగ్ బాస్. నేను ఫస్ట్ చెప్పే కదా, ఇవి చెబితే చెబుతారులే, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఈ 3ని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఒకటి మొహమాట పడకూడదు, అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పి ఎప్పుడు చూడకూడదు, ఎందుకంటే అందరూ మనుషులు, అందరికీ ఒకేలాగా అర్థమైద్దని లేదు. నెక్స్ట్ ఇంకోటి, వచ్చిన దాంతో సంతృప్తి చెందు, ఇంకో దానికి ప్రయత్నించు, రాలేదని చెప్పి ఎక్కువ దాని గురించి బాధపడకు. సీరియస్లీ లాస్ట్ టైము మా అమ్మ రాలేదని చెప్పి నేను పెట్టేసుకున్న మనసులో, నాకు ఉండిపోయింది. నేను 9 వారాలు ఉన్నా, నా ఇదికి నాకు చాలా ఎక్కువ అది. దాన్ని నేను 9 వారాలు ఉన్నా కదా అని తీసుకోకుండా అమ్మ రాలేదు కదా అనే పట్టుకొని నన్ను నేను చాలా ఇదైపోయా. అలాగే ఈ సీజన్లో అమ్మ రావాలని ఒకటే పెట్టుకుని అమ్మ వచ్చేసింది, ఇంకా టాప్ 5కి వెళ్ళలేదు, కప్పు కొట్టలేదని పెట్టుకోలే. అమ్మ వచ్చింది, చాలు మూసుకో, నీకు ఇది చాలు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. నాకు నేను చెప్పుకున్నా, ఐఎమ్ ఫ్రీ బర్డ్, చాలా హ్యాపీగా ఉన్నా. హ్యాపీగా ఉన్నారు? మీ వీడియోస్ కంటిన్యూ అవుతున్నాయా? హ్యాపీగా. నేను నిన్నగాక మొన్నే వచ్చాను, ఇంకా స్టార్ట్ చేయాలి వీడియో ఏమి. రేపు అమ్మతోనే ఫస్ట్ వీడియో చేస్తున్నా. అబ్బా, ఎక్కడ తీసుకెళ్తున్నారు అమ్మని? అమ్మతోనే ఫుడ్ వీడియో, ఒక రెస్టారెంట్ అనుకున్నాను, వెళ్ళి అక్కడ ఫుడ్ వీడియో చేసి, నేనేం చెప్పను నా బిగ్ బాస్ జర్నీ మీద. ఇప్పుడు మీరు ఎలాగైతే అడుగుతున్నారు, అమ్మ నువ్వు చూసావు కదా నీకేమనిపించింది, మా అమ్మ క్వశ్చన్లు అడుగుతా ఉంటుంది, నేను ఆన్సర్ చెబుతా ఉంటా. అమ్మ చూసి ప్రతి వారం ఏమనేవారు, ఏమనుకునేవారు, అడిగారా? అసలు ఏం లేదు దాని గురించి, ఏం మాటల. ఫస్ట్ కెమెరా ముందే అమ్మని అడగబోతున్నారు రేపు. అదే అడగబోతున్నారు. అమ్మ కలిపి నోట్లో పెట్టారా ముద్ద? పెట్టారుగా. ఏం పెట్టారు? పప్పు ఆవకాయ, ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసి మంచిగా కలిపి ఇక రాగానే హ్యాపీగా పెట్టేశారు. అవన్నీ బాగా మిస్ అయి ఉంటారు మీరు తేజ అక్కడ. ఇంట్లోకి వచ్చేటప్పుడు, మొన్న అమ్మ ఇంట్లోకి వచ్చేటప్పుడు చికెన్ కర్రీ అను ఆలు చేసుకొచ్చింది. నాకు ఆలు ఫేవరెట్. అండ్ మా అమ్మ చికెన్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది. నాకు కూడా అటు పెట్టుకోండి, హౌస్ మేట్స్ మొత్తం అవగొట్టేశారు. అంతేనా? అమ్మ ఇంట్లో ఉండగానే అయిపోయినాయి అండి మొత్తం. అంత బాగా మంచిగా వండుతారు మా అమ్మ. మధ్యలో అంటే ఇది వరకు బాగా ఈ బిగ్ బాస్ హౌస్లో లింకప్లు ఎక్కువ ఉండేవి, అమ్మాయిలు అబ్బాయిలు ఉంటే. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఏదో అది. మీకు అలాంటివి ఏమి రాలేదా సమస్యలు? ఇప్పుడు బాగా తగ్గాయి, గత కొన్ని సీజన్స్గా తగ్గాయి, 2-3 సీజన్స్. ఏం లేదండి, అయ్యే ఉంటానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. బేసిక్గా జనాలు దేనికైతే అట్రాక్ట్ అవుతారో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆబ్వియస్లీ ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ మీద ఎవరికైనా ఇంట్రెస్టే. అరే ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎలా ఉన్నారా, ఏంట్రా చూడాలని అందరికీ ఉంటుంది. ప్రతి సీజన్లో అది ఉంటానే ఉంటుంది. ఈ సీజన్లోనూ ఉంది, పోయిన సీజన్లోనూ ఉంది. నాకు అంతే. నాకు లాస్ట్ సీజన్లో శోభ మంచి ఫ్రెండ్, కానీ మాది బయట అరే ఈడేంట్రా, అరే శోభ ఏంట్రా, చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు అదంతా. అండ్ అక్కడ క్రియేట్ అయిన బాండ్స్ సీరియస్లీ నేను నమ్మేది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, చాలా జెన్యూన్ బాండ్స్ అండి. అవునా? ఎందుకంటే అక్కడ మీరు కొన్ని అసహజ పరిస్థితుల్లో కూడా ఉంటారు. ఏదో మీ ఇల్లు లేకపోతే మీ ఇంట్లో అన్ని అందుబాటులో ఉండేలా కాకుండా కొత్త పరిస్థితుల్లో ఒకరికొకరు తోడ్పడుతూ ఉండాలి. తోడ్పడుతూ ఉండాలి. అప్పుడు ఒకళ్ళ మీద మనం చూపించే ఇంట్రెస్ట్, మన మీద వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్, అది చాలా ప్యూర్గా జెన్యూన్గా ఉంటుంది. కొన్నిసార్లు ఫేక్ చేయొచ్చు, అది సెకండరీ. బట్ నాకు ఎదురైనవి అన్నీ ఆల్మోస్ట్ జెన్యూన్ బాండ్సే. అండ్ అప్పుడు వచ్చిన మన అమర్దీప్ కానీ శోభ గారు కానీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ 1 year నుంచి మా బాండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. కలుస్తుంటారు ఫ్రీక్వెంట్గా. ఆల్మోస్ట్ 2 daysకి ఒకసారి కాల్ అయితే ఉండిద్దండి. ఆ లాస్ట్ 6 months నుంచి 2 daysకి ఒకసారి కాల్ మాట్లాడుకుంటాం మేము.